ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం నిధులు నేడు విడుదల కానున్నాయి. ఉగాది కానుకగా సిద్దిపేట జిల్లా నర్మెటలో జరగనున్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సీఎం సభకు హాజరయ్యేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరానున్నారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట శివారులో 62 ఎకరాల పైగా విస్తీర్ణంలో 300 కోట్ల వ్యయంతో మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నేడు సీఎం ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం నర్మెట చేరుకుంటారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు పేరిట ఏర్పాటు చేసిన స్టాళ్ల నిర్వాహకులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులతో మాట్లాడతారు. ఆ తర్వాత అదే ప్రాంగణంలో మరో 80 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి పునాదిరాయి వేయనున్నారు. భారీ బహిరంగ సభ వేదికపై రైతు భరోసా పథకం కింద మొదటి విడత పెట్టుబడి సాయం నిధులను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి గుంట భూమి నుంచి 1 ఎకరం వరకు రైతు భరోసా కింద 3,590 కోట్లు నేరుగా బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరుకి మూడో విడతగా మిగిలిన మొత్తాన్ని విడుదల చేసి ప్రక్రియ పూర్తి చేయనుంది. 3 విడతలుగా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల పెట్టుబడి సాయం నిధులు అందించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో 3 రోజులుగా పెద్ద ఎత్తున రైతు మహోత్సవాలు సాగుతున్నాయి. రైతు మహోత్సవాలకు వివిధ జిల్లాల నుంచి భారీగా కర్షకులు తరలివస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 15,000 మంది ఆ ప్రదర్శనని తిలకించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికతకి అద్దం పట్టే రీతిలో 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి, పర్యావరణ హిత ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో మెళకువలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడి సాధించేందుకు రైతులు అవగాహన చేసుకుంటున్నారు.